Many people come to me for prayer మరి చాలా మంది నా దగ్గరికి వస్తారు ప్రార్థన కోరి, and they'll say, Pastor, I need a breakthrough in my life. నా జీవితంలో కూడా పాస్టర్ గారు ఒక పురోగతి కావాలి, ఒక బ్రేక్ త్రూ కావాలని అడుగుతారు. And when I ask them, what kind of breakthrough you need? ఎటువంటి బ్రేక్ త్రూ లేకపోతే పురోగతి నువ్వు కావాలని కోరుకుంటున్నావా అని అడుగుతాను. So people give different answers. వారు రకరకాల జవాబులు నాకు చెప్తూ ఉంటారు. Like, I need a breakthrough in my studies. నా యొక్క చదువుల్లో నాకు ఒక బ్రేక్ త్రూ కావాలి Or I అంటే, need a breakthrough in my business. నా వ్యాపారంలో ఒక పురోగతి కావాలి, Or I need a breakthrough in the ministry. పరిచర్యలో కూడా ఒక పురోగతి కావాలి, I need a breakthrough in my finance. అయితే ఆర్థిక విషయాల్లో ఒక పురోగతి కావాలి, Or I need breakthrough in my family. కుటుంబ విషయంలో ఒక బ్రేక్ త్రూ కావాలి. I mean, fine, good. I mean, we need breakthrough in every area. ప్రతి విషయంలో కూడా ఒక పురోగతి లేదా బ్రేక్ త్రూ మనకు ఉండాలి, కాబట్టి అది మంచిదే ఆ విధంగా మనం అనుకోవడం, కోరుకోవడం. But rarely has a person come and told me, I need a breakthrough in my heart. మరి దాదాపుగా ఎవరు రాలేదనే చెప్పొచ్చు. ఒకరు వచ్చి నా హృదయంలో ఒక పురోగతి కావాలి అన్న విషయం ఎవరు చెప్పలేదు. I can never forget one particular person. అయితే ఒక్క వ్యక్తి నాకు గుర్తున్నాడని నేను మర్చిపోను ఎప్పుడు కూడా. He said that, Pastor, can I talk to you? మరి పాస్టర్ గారు నేను మీతో మాట్లాడొచ్చా అన్నాడు. I said, go ahead. మాట్లాడు అన్నాను. He said, I need help. నాకు సహాయం కావాలి అన్నాడు. I said, oh, tell me what it is. అదేంటో చెప్పు నాకు అన్నాను. He was feeling very shy. ఆయన ఎందుకు కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు. And then ultimately he spoke out. మరి చివరికి ఆయన మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. He said, Pastor, I love fights. నాకు ఈ గొడవలు పెట్టుకోవడం అంటే లేదా గొడవలు అంటే చాలా ఇష్టం. I am passionate about fights. కాబట్టి ఒక విధమైనటువంటి ఒక ఆశ అనిపిస్తుంది నాకు, లేకపోతే ఇష్టం అనిపిస్తుంది గొడవలు చూస్తే. I never miss an opportunity to fight. కాబట్టి నాకు అవకాశం వస్తే ఇంతవరకు కూడా అవకాశాన్ని ఉపయోగించకుండా ఉండలేదు కొట్లాడడం కోసం. This is not, kind of imaginary story. It's a true thing. కాదు, ఏదో ఊహించినట్టు కథ కాదు, ఇది నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను. He said, Pastor, when I see a fight on the road, మరి పాస్టర్ గారు ఎప్పుడైతే రోడ్డు మీద నేను ఒక గొడవ చూస్తానో, I always stop my car and go and watch the fight. కాబట్టి నేను కారు ఆపి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తాను, ఆ గొడవ అంతా చూస్తాను నేను. I enjoy seeing them fight. కాబట్టి ఆ గొడవ చూసి నాకు ఎందుకో సంతోషం అనిపిస్తుంది. And he said, if that fight doesn't end with blows, I feel sad. కాబట్టి ఆ రోజు ఆ గొడవ అనేది ఒక 4 దెబ్బలు పడకుండా అయిపోయింది అనుకోండి, నాకు బాధ అనిపిస్తుంది. I mean, a believer, okay? This man is a believer. ఆయన ఒక విశ్వాసి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. And he said, I know this is wrong, but I am not able to do anything about it. కాబట్టి నాకు తెలుసు ఈ విధంగా ఆలోచించడం తప్పు, కానీ నేనేమి చేయలేకపోతున్నాను. Every time I think I should not go to see a fight, కానీ ప్రతిసారి కూడా ఆ విధంగా గొడవ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు, but the moment I see the fight, I can't stop myself from going there. కాబట్టి ఒక్కసారి గొడవ జరుగుతుందనే విషయం చూడగానే నేను ఇంకా ఆగలేను, అక్కడికి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. You see, this person needed a change inside. కాబట్టి ఈ వ్యక్తికి అతని లోపల ఒక మార్పు కావాల్సి ఉంది. And I want you to realize this truth. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. Before you can ever think about a breakthrough outside, you need a breakthrough inside. కాబట్టి బయటి ప్రపంచంలో నువ్వు ఏదైతే మార్పు లేదా పురోగతి సాధించాలనుకుంటున్నావో దానికన్నా ముందుగా నీ హృదయం లోపల ఒక పురోగతి అవసరం ఉన్నదనే విషయం నువ్వు గుర్తించాలా. You know what God is looking for? మరి దేవుడు దేని కోరుతున్నాడు, దేని చూస్తున్నాడో మీకు తెలుసా? People come to him for a breakthrough. మరి ప్రజలు వస్తారు ఆయన దగ్గరికి ఒక బ్రేక్ త్రూ కోసం వస్తారు. Telling God, I have pride. ప్రభువా, మరి నాకు గర్వం ఉంది, I need a breakthrough. నాకు ఆ గర్వాన్ని అధిగమించడానికి నాకు ఒక పురోగతి కావాలి. There is lust. మరి నాకు కొన్ని చెడు ఆలోచనలు, ఆశలు ఉన్నాయి, I need breakthrough. వాటిలో నుంచి బయటికి రావడం నాకు ఒక పురోగతి కావాలి. There is a bitterness in my heart. లేదా ఒక విధమైనటువంటి చేదు స్వభావం నా హృదయంలో There ఉంది. is unforgiveness in my లేదా heart. క్షమించలేని గుణం నాలో ఉంది. Please give me a breakthrough. మరి నాకు సహాయం చేయి, ఆ విషయంలో నేను ముందుకు వెళ్ళాలి, పురోగతి సాధించాలి. I'm not going to ask you, do you need a breakthrough? కాబట్టి మీకు పురోగతి కావాలని నేను మిమ్మల్ని అడగను, Because I know you need. కాబట్టి నాకు తెలుసు మీకు కావాలి అని చెప్పి. Am I right? అవునా కాదా? I'm not talking about the breakthrough outside. కాబట్టి బయట జరిగే ఆ పురోగతి గురించి నేను మీతో మాట్లాడడం లేదు. I'm talking about breakthrough inside.
మన లోపల జరిగే పురోగతి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. Do you know Bible tells if you receive that breakthrough inside of you, outside will automatically change. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో మీకు తెలుసు కదా, అనగా లోపల ఎప్పుడైతే ఆ యొక్క పురోగతి సాధించామో మరి బయట ఉన్నవి వాటికవే మారుతూ వెళ్ళిపోతాయి. Many times we will realize we have wasted time waiting for people to change, waiting for situation to change, where actually the change is needed in us. కాబట్టి చాలాసార్లు మనము చాలా సమయాన్ని వృధా చేస్తాము, ఎదురు చూస్తాము బయట పరిస్థితులు మారాలి, బయట వ్యక్తులు మారాలని. కానీ మారాల్సింది మనము అనే విషయాన్ని మనం గుర్తించాం. You know, if my wife changes, if my husband changes, if my brother changes, if my father changes, if my son changes, if my mother-in-law changes, if my father-in-law changes, we get stuck there. కాబట్టి ఒకవేళ నా భార్య మారితే, లేకపోతే మా తండ్రి మారితే, మా తల్లి మారితే, మా అత్తగారు మారితే, కొడుకు మారితే, ఆ విధంగా అక్కడే మనం వాళ్ళ మార్పులు కోరుకుంటూ ఉంటాం. Or if my boss changes, లేకపోతే మా బాస్ ఒకవేళ మారితే, if my teacher changes, లేకపోతే మా టీచర్ ఒకవేళ మారితే. come on, my brothers and sisters, don't get stuck waiting for things outside to change. కాబట్టి బయట ఉన్నవి మారాలన్న ఉద్దేశంతో వాటి కోసం ఎదురు చూస్తూ ఉండకండి. It will be waste of time. ఎందుకంటే మీ సమయం వృధా అయిపోతుంది. Do you remember this story in the book of John chapter 5? మరి యోహాను 5వ అధ్యాయంలో ఈ కథ మీకు జ్ఞాపకం ఉందా? I like this story. ఈ కథ నాకు చాలా ఇష్టం. This story teaches a lot of important lessons. మరి చాలా ప్రాముఖ్యమైన అనేక పాఠాలు ఈ యొక్క కథ మనకు నేర్పిస్తూ ఉంది. I have taught you the lessons after the story many times. మరి ఈ యొక్క కథ తర్వాత కొన్ని విషయాలు నేను చాలాసార్లు మీకు చెప్పాను, పాఠాలు మీకు. Because I love that understanding of prayer in that passage. మరి అక్కడ ప్రార్థన గురించి కొన్ని ఒక గ్రహింపులు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, అవి నాకు ఇష్టం. But let's read the story today. కానీ ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఈ కథను మనం చదువుదాం. John chapter 5, యోహాను 5వ అధ్యాయము verse 1 to 9. మొదటి 9 వచనాలు 1 నుంచి 9 వరకు. After this there was a feast of Jews, and Jesus went up to Jerusalem. Now there is in Jerusalem by the sheep gate a pool, which is called in Hebrew Bethesda, having 5 porches. In this lay a great multitude of sick people, blind, lame, paralyzed, waiting for the moving of the water. For an angel went down at a certain time into the pool and stirred up the water, and whoever stepped in first after the stirring of water was made well of whatever disease he had. Now a certain man was there who had an infirmity 38 years. When Jesus saw him lying there and knew that he already had been in that condition a long time, he said to him, "Do you want to be made well?" The sick man answered him, "Sir, I have no man to put me into the pool when the water is stirred up, but while I am coming, another steps down before me." Jesus said to him, "Rise, take up your bed and walk." And immediately man was made well, took up his bed and walked. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారమున దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వారిని అడగగా ఆ రోగి, "అయ్యా, నీళ్లు కదిలింపడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు, "నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను." Now when Jesus came to this man, ఈ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు వచ్చినప్పుడు was he not looking for a breakthrough in his health? మరి ఆ వ్యక్తి తన జీవితంలో తన ఆరోగ్య విషయంలో ఒక పురోగతి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడా లేదా? Yes. But what was he expecting to change? కాబట్టి ఆయన ఎటువంటి మార్పు ఆయన కోరుతున్నాడు, ఏది జరగాలని ఆయన అనుకుంటున్నాడు? It was not about change inside. కాబట్టి తన లోపల ఒక మార్పు గురించి ఆయన అనుకోవడం లేదు, కానీ He was expecting the surrounding will change. ఆయన చుట్టూ ఉండే పరిస్థితులు అయితే అవి మారాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. In other words, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే he was expecting somebody would help him to win the race.
కాబట్టి ఆ పరుగు పోటీలో ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తారు చెయ్యరా అన్నట్టుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. You see that somebody would throw me first. ఎవరో ఒకరు నన్ను పట్టుకొని ముందు నీళ్ళలో పడేస్తారు. That means his throwing in would deny someone else's healing. కాబట్టి అనగా ఆయనను ముందుగా పడేయడం అంటే అర్థమైంది ఇంకొక వ్యక్తికి స్వస్థత రాదా ఆ సమయంలో. See, I believe the devil always wants to put us in a competition. కాబట్టి ఎప్పుడు కూడా అపవాది ఒక పోటీ ప్రపంచంలో మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. If I am better than him, if I am faster than him, if I know more than him, if I perform better than him. కాబట్టి ఆయనకన్నా నేను బాగా చేయగలిగితే, నేను ఆయనకన్నా బాగా పరిగెత్తగలిగితే, ఆయనకన్నా ఎక్కువగా నేను సాధించగలిగితే అంటూ ఆ విధంగా ఒక పోటీ తత్వం వస్తూ ఉంటుంది. But in the kingdom things don't work like that. కానీ దేవుని యొక్క రాజ్యంలో పరిస్థితులు ఆ విధంగా ఉండవు. And this man did not understand it. ఈ విషయాలు ఈ వ్యక్తికి గ్రహింపుకు రాలేదు. You see, all of us many times get into that kind of mindset. కాబట్టి మనలో చాలా సార్లు మనం అందరం కూడా అటువంటి ఆలోచన ధోరణిలోకి వెళ్తూ ఉంటాం. I need to be faster than this person. ఈ వ్యక్తిగా నేను ఇంకా కొంచెం వేగంగా వెళ్ళాలి. I need to be better than that person. ఆ వ్యక్తిగా ఇంకా కొంచెం నేను ఇంకా బాగుండాలి. You see, I had read some time back in a shooting in a school. మరి ఇంతకుముందు నేను చదివాను కొంతకాలం క్రితం ఒక స్కూల్లో ఒక షూటింగ్ జరిగింది. 4 kids died. నలుగురు ఆ తుపాకుల వల్ల నలుగురు చనిపోయారు. One of the kids in the class shot them. మరి ఆ స్కూల్లో ఉండే ఒక పిల్లవాడు మిగతా నలుగురు పిల్లల్ని కాల్చి చంపాడు. Do you know why he did that? ఎందుకు ఆ విధంగా ఆయన చేశాడో మీకు తెలుసా? Because he wanted to come first in the class. ఆయన క్లాస్లో ఫస్ట్ రావాలనుకున్నాడు. But these 4 were always ahead of him. కానీ ఈ నలుగురు ఎప్పుడు ఆయనకన్నా ముందే ఉంటున్నారు. So he thought, if I eliminate them, I will be the first. ఆ నలుగురిని చంపేసి నేను ఫస్ట్ వస్తాను అనుకున్నాడు. You see, what he thought, that his becoming first or his getting healing depends upon eliminating others. కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే నేను ముందు రాగలుగుతాను, నేను ముందుగా స్వస్థ నాకు వస్తుందని చెప్పి అటువంటి ఆలోచన ఈయనకు వచ్చింది. If someone else changes, I will experience a breakthrough. కాబట్టి వేరే వ్యక్తిలో ఒక మార్పు వచ్చినట్లయితే నా జీవితంలో నేను పురోగతి సాధిస్తాను అన్నట్టుగా ఉంది ఆలోచన. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, I am here to tell you, ఇక్కడ ఈ మాట నేను చెప్పడానికి నేను మీ వద్ద నిలబడి ఉన్నాను. it is not your outside that needs to change, but it is your inside that needs to break. కాబట్టి ఆ పురోగతి అనేది మీ చుట్టూ ఉండే ప్రపంచంలో కాదు, కానీ మీ లోపట అనే విషయాన్ని మనం గ్రహించాలి. Do you know that a perfume bottle does not smell as long as it is sealed? కాబట్టి ఏదైతే ఆ అత్తరు బుడ్డి అంటే పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుందో అది దానికి మూత వేసినప్పుడు, ఆ సీలు వేసినప్పుడు దాని స్మెల్ మనకి బయటికి రాదు. Only when that perfume bottle breaks, మరి ఎప్పుడైతే ఆ అత్తరు బుడ్డిలైతే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ పగిలిపోతుందో that perfume is released. అప్పుడు ఆ యొక్క సువాసన అనేది లేదా వాసన అనేది బయటికి వస్తూ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, many times we need to realize that the gifting, the anointing inside of us, it needs to be released. కాబట్టి చాలాసార్లు అనగా మనలో ఉండే అదొక వరం కావచ్చు లేదా అభిషేకం కావచ్చు, అది బయటికి విడుదల కావాల్సి ఉంటుంది. It's not that you don't have an anointing. అనగా మీకు అభిషేకం లేదు అని కాదు. It's not that you don't have the gifts from God. లేదా దేవుడి నుంచి మీకు ఆ వరాలు లేవు అని కాదు. It's right there inside of you. అది మీ లోపలే ఉన్నాయి. But it is your pride. It is your basically it is your pride only. It covers it up. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పండి, అది మన అహంభావం అయితే గర్వం మాత్రమే, అది వాటిని పట్టి ఉంచేస్తుంది. It is like you are trying to hold the anointing of God in a bottle. అనగా దేవుని యొక్క అభిషేకాన్ని ఒక సీసాలో పెట్టినట్టుగా ఉంటుంది. With God all things are possible. దేవునికి సమస్తము సాధ్యము. Possible for you. నీకు సమస్తం సాధ్యం దేవునితో. But unless that bottle is broken, కానీ ఆ యొక్క సీసా పగలకపోతే, unless that covering is gone, లేదా దాని మీద ఉన్నటువంటి మూత మరి తీసివేయకపోతే, that what is inside you remains unmanifested. కాబట్టి నీలో ఉన్నది అది బయటికి పడకుండా లేదా ప్రత్యక్షపరచబడకుండా ఉండిపోతుంది. You know, in the book of 2 Corinthians 5th chapter 17th verse, మరి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే మనము Bible tells that when we come to Christ, మరి క్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు we become a new creation. మనము నూతన సృష్టిగా చేయబడతాము. And then what happens? తర్వాత ఏమవుతుంది? Old has passed away. పాతవి గతించెను. Everything
becomes new. ప్రతిదీ కూడా క్రొత్త అవుతుంది. I mean, how many of you are saved? మీరు ఎంతమంది రక్షణ పొందిన వారుగా ఉన్నారు? Can I see your hands? మీ హస్తాలను చూడొచ్చా? Have you become a new creation in Christ Jesus? యేసుక్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావా? Has everything around you changed? మరి మీ చుట్టూ అంత పరిస్థితులు మారిపోయాయా? No. మీ చుట్టూ పరిస్థితులు ఏం మారలేదు. It is not changed. ఏది మారలేదు. But what changes? మరి ఏది మారింది? Your way of looking at outside changes. నీవు బయట ఉన్న విషయాలు ఏ విధంగా చూస్తున్నావో నీ యొక్క దృక్పథం లేదా నీ ధోరణి మారిపోయింది. For example, ఒక ఉదాహరణ చెప్తాను. that what you are looking at opposition begins to look like an opportunity. కాబట్టి ఏదైతే ఇంతకు ముందు అది నీకు ఎదురుగా వస్తుంది లేదా నిన్ను ఆపడానికి వస్తుంది అనుకున్నావు దాన్ని ఇప్పుడు నువ్వు ఒక అవకాశంగా నువ్వు చూస్తున్నావు. Those whom you think are actually against you, you begin to realize those people are actually helping you to become what God wants you to become. కాబట్టి ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో నువ్వు తెలుసుకునే విషయం ఏంటంటే వారు నీకు అనుకూలంగా ఉన్నారు. దేవుడు నీవు ఏ విధంగా ఉండాలని కోరుతున్నావో ఆ కార్యం నీలో జరిగే విధంగా. Never forget, my brothers and sisters. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకండి. Greater is he who is in you than he who is in the world. కాబట్టి మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న విషయము మీరు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. But that he who is greater needs to be manifested. కానీ ఎవరైతే ఆ గొప్పవారు మనలో ఉన్నారో ఆయన ప్రత్యక్షపరచబడాలి. But how can he be manifested if you are holding him back? కాబట్టి ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరచడం ఒకవేళ నువ్వు ఆయన్ని ఆపి ఉంచినట్లయితే? I want you to remember something. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. I want you to remember a video. ఒక వీడియో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. Now this is what it is. Okay? చూడండి వీడియో ఇక్కడ. With sound. That's it? No, that's not the one I wanted. Okay. But can you put it again, son? No other music, only that bottle. Okay. You know, what was that sound? Can you just remember that sound? ఆ శబ్దాన్ని ఒకసారి మీరు గుర్తించండి, Can ఆలోచించండి. you put it again, son? Forget about that background sound, but can you put it, son? I don't know. Still, it's not. Can you hear the sound of a bottle break? ఆ యొక్క Glass break. గ్లాస్ లేకపోతే సీసా పగిలే శబ్దం వినబడుతుందా మీకు? Huh? Not glass. Bottle. ఒక గ్లాస్ అని కాగానే ఒక బాటిల్, ఒక సీసా అది. It sounds like something like that when it falls down. ఆ సీసా యొక్క శబ్దం అన్నమాట. మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు కానీ ఆ సీసా పగిలినప్పుడు వచ్చే శబ్దం. You see, I want you to remember that. అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు. Because I believe God wants you to hear that sound in your heart. నీ హృదయంలో ఆ శబ్దమును వినాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. That alabaster jar breaking. నీలో ఉండే ఆ అత్తరు బుడ్డి పగలడం అనేది చూడాలి. But think about it. దీని గురించి మీరు ఆలోచించండి. Inside there is a jar. మీలో ఒక సీసా ఉంది అనుకుందాం, అత్తరు బుడ్డి Is ఉంది. your jar containing perfume? మరి ఆ యొక్క ఆ బుడ్డిలో ఆ సీసాలో ఒక అత్తరు ఉందా? Or worms? లేకపోతే పురుగులు ఉన్నాయా? Think about it. ఆలోచించండి. When it breaks, అది పగిలినప్పుడు all of us have faced breaking points in our life. మనందరం కూడా ఆ విధంగా బ్రేకింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. అది గమనించారా? You are holding on to your patience when somebody is irritating you. మీకు చాలా ఓపికగా ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా విసిగిస్తున్నాడు, మీరు చాలా ఓపిక పట్టి ఉన్నారు. But then there comes a point you can't bear anymore. మరి ఒక సమయం వస్తుంది ఇంక మీ వల్ల కాదు ఇంకా. And there comes a breaking point. అప్పుడు ఇంక ఏం చేయాలో ఆ పరిస్థితిలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? Something breaks, right? అప్పుడు ఏదో అవుతుంది మీకు. Correct? What does the other person see, feel or smell when that inside of you breaks? కాబట్టి నీలో ఉన్నది ఆ విధంగా పగిలినప్పుడు అవతలి వ్యక్తి ఏమి వాసన చూస్తున్నాడైతే ఆయనకి ఏమనిపిస్తుంది? We
are supposed to spread perfume of his love. కాబట్టి ఆయన ప్రేమ యొక్క సువాసనను వెదజల్లే వారముగా మనం ఉండాలి. But many times we threaten people. మరి చాలాసార్లు మనం ప్రజలను బెదిరిస్తూ ఉంటాం. You are seeing only one side of me, other side you have not yet seen. కాబట్టి ఒకవైపే నువ్వు చూస్తున్నావు నన్ను, కానీ నా ఇంకొక వైపు ఉంది, అది ఇంకా చూడలేదు నువ్వు. Correct, huh? అలా అంటాం కదా. What are we doing? మనం ఏం చేస్తూ ఉన్నాం? We are telling, when my mask of religiosity comes down, you will see కాబట్టి my reality. ఏదైతే నేను ఆ విధంగా ఈ మతము భక్తి అనే ఒక మాస్క్ వేసుకున్నానో అది కానీ పక్కకు జరిగిందంటే అసలు విషయం నువ్వు చూస్తావు అని. Think about it, how dangerous that is. అది ఎంత భయంకరమైన విషయం మీరు గమనించండి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, that other side of you has to break. కాబట్టి ఏదైతే ఇంకొక వైపు ఉందో నువ్వు చెప్తున్నావో అది విరగొట్టబడాలి. That is where you need a real breakthrough. మరి ఆ విషయంలో నిజమైనటువంటి పురోగతి నువ్వు సాధించాలి. Saul was a persecutor. మరి సౌలు అనే వ్యక్తి ఆ సంఘాన్ని హింసించిన వాడుగా And ఉన్నాడు. I'm sure he was a very stern, strict man. కాబట్టి చాలా గట్టిగా కఠినంగా ఉండేవాడు అని మనం అనుకోవచ్చు. But on the way to Damascus, కానీ దమస్కు ప్రయాణం ఆయన చేస్తూ ఉండగా he had an encounter. అక్కడ ఆయన మరి ప్రభువుని కలుసుకోవడం జరిగింది. And what that encounter did was broke Saul completely. కాబట్టి సౌలుని ఆ యొక్క ఎన్కౌంటర్ అనేది ఒక విధంగా ఆయన ముక్కలుగా చేసేసింది. And then what real Saul was manifested. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి నిజమైన వ్యక్తి అక్కడ ప్రత్యక్షపరచబడ్డాడు. He became Paul the apostle. అప్పుడు పౌలు అపోస్తలుడిగా ఆయన మార్చబడ్డాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, there is tremendous power inside of each one of కాబట్టి you. మనలో ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప శక్తి దాగి ఉంది. I can tell you confidently that each one of you is a highly potential anointed man and woman of God. కాబట్టి మీరందరూ కూడా చాలా శక్తివంతమైనటువంటి గొప్ప అభిషేకం కలిగినటువంటి మరి దేవజనులుగా ఉన్నారు, స్త్రీలుగా పురుషులుగా మీరు ఉన్నారు. There is power of God inside of you. మరి దేవుని యొక్క శక్తి మీలో ఉన్నది. But something is holding it back. ఏదో ఒకటి మిమ్మల్ని ఆపి ఉంచుతూ ఉంది. That what is holding it back is not outside of you anywhere, it's right there inside of you. కాబట్టి ఏదైతే మిమ్మల్ని ఆపి ఉంచిందో అది బయట లేదు, కానీ అది మీ లోపలే ఉంది. Many times we go to a man of God here and there for prayer. కాబట్టి చాలాసార్లు దైవజనుల దగ్గర మనకి వెళ్తాం ప్రార్థన కోసం, so that our situations may change. మన పరిస్థితులు మారతాయన్న ఉద్దేశంతో వెళ్తాం. But I am here to tell you today, ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్పే మాట ఏంటంటే, you need to ask for prayer not for your situation to change but for you to change. కాబట్టి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన కోరాలనుకుంటే నీ పరిస్థితులు మారాలని కాదు, కానీ నువ్వు మారాలని ప్రార్థన చేయాలి. And then not only your situation will change, but you will make an impact in this world. అప్పుడు నీ చుట్టూ పరిస్థితులు మారడమే కాకుండా ఈ లోకంలో నీవు ఒక ప్రభావాన్ని నువ్వు చూపెడతావు. What I was thinking about this man at Bethesda? కాబట్టి బెతెస్దా వ్యక్తి గురించి నేను ఆలోచించినప్పుడు నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే, how long was he paralyzed? ఆయన ఎంతకాలం ఆ విధంగా ఉన్నాడు? 38 years. 38 సంవత్సరాలు. And I think every day for these 38 years he kept coming to Bethesda. కాబట్టి ఆ 38 సంవత్సరాలు ప్రతిరోజు కూడా ఆ బెతెస్దా దగ్గరికి ఆయన వస్తూ ఉండేవాడు. That means he did not lose hope. అనగా ఆయనకి ఒక ఆశ ఉంది, ఆశ పోగొట్టుకోలేదు ఆయన. One day or the other I will be the first and I will be healed. కాబట్టి ఏదో ఒక రోజున నేనే మొట్టమొదటి వ్యక్తిగా అక్కడికి వెళ్తాను, నేను స్వస్థపరచబడతాను. He believed that angel will come and do something. కాబట్టి దేవుని దూత వస్తుందని చెప్పి ఒక నమ్మకం ఆయనకు ఉంది. Yet no change in his life. అయినా కూడా ఆయన జీవితంలో ఏ మార్పు కలగలేదు. See, many wonderful men and women of God I have seen. కాబట్టి ఎంతో మంది గొప్ప దైవజనులను నేను చూశాను. Very consistent and persistent about everything. కాబట్టి అన్ని విషయాలు కూడా వారు చాలా నిక్కచ్చిగా ఉంటారని చెప్పొచ్చు. Persistent, consistent about prayer, about church, about giving, about everything. కాబట్టి అది ప్రార్థన విషయం కావచ్చు, సంఘం విషయం కావచ్చు, ఇచ్చే విషయం కావచ్చు, అన్ని విషయాలు కూడా వారు చాలా ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. They're doing everything right. అన్ని కూడా సరైన విధంగా వారు చేస్తూ ఉంటారు. Yet no change in life. అయినా కూడా వారి జీవితంలో మార్పు లేదు. It's not the mistake of God. అది దేవుని యొక్క పొరపాటు కాదు. It's not even the work of the devil. అది ఒక అపవాది యొక్క పని కాదు. It is, the problem is within you. Something inside of you needs to break.
కాబట్టి నీలో ఏదో ఒకటి ఉన్నది, అది విరగ్గొట్టబడాలి. అంతవరకు ఇదేమి కూడా కాదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you see, it's not just about God wanting to do something good in our life. అనగా ఏదో దేవుడు మన జీవితంలో ఒక మంచి చేయాలి అన్నది అంత మాత్రమే కాకుండా, It's not just that we want something good to happen in our life, మనకేదో మంచి జరగాలని మనం కోరుకోవడం కాకుండా, but it is about what are you ready to do for that to happen. కాబట్టి అది జరగడానికి నువ్వేం చేయడానికి సిద్ధంగా ఉన్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. You see, in the New Testament, కొత్త నిబంధనలో మనం గమనిస్తే, the works, receiving anything from God because of your works is moved out. కాబట్టి నీ క్రియల ద్వారా నువ్వు ఏదో ఒకటి దేవుడి నుంచి పొందుకోవాలి అన్నది ఆ అంశం ఇప్పుడు అక్కడ లేదు. అది పనికిరాదు. You're not going to receive anything for your good works. నీ మంచి పని వల్ల నువ్వు ఏది కూడా పొందుకోలేవు. But you need to receive what it is inside of me that needs to break. కాబట్టి మనం పొందుకోవాల్సింది ఏంటంటే, నాలో ఉన్నది ఏమిటి, విరగాల్సింది లేదా పగలాల్సింది ఏంటి అనేది మనం గ్రహించాలి. People were asking Jesus, where is the kingdom? మరి రాజ్యం ఎక్కడ ఉంది, దేవుని రాజ్యం అడిగారు యేసు ప్రభువుని. Jesus said, kingdom of God is within you. మీలోనే దేవుని రాజ్యం ఉంది అంటాడు. You see, every time God was directing at what is inside of you. కాబట్టి ప్రతిసారి కూడా దేవుడు అనగా నీలో ఏముందో దాని వైపు ఆయన సూచనలు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. But that what is inside of you is restricted because of you. మరి కానీ నిన్ను బట్టి నీలో ఉన్నది అది ఆ విధంగా ఆపి ఉంచబడింది. I think somewhere in the Corinthians Paul says that you are not restricted by us, but you are restricted by your own affections. కాబట్టి ఆయన పౌలు కొరింథీ సంఘంలో అనుకుంటే ఈ మాట చెప్తుంటే, మా వల్ల మీకు ఎటువంటి పరిమితులు లేవు, కానీ మీరే కొన్నిసార్లు కొన్ని పరిమితులు మీరు నియమించుకున్నారు. It's like we form a prison all around us. మన చుట్టూ ఒక చెరసాల లాంటి ఆలోచన మనం పెట్టుకుంటాము. And how much ever you may flap your wings inside the cage, you cannot cross that cage. కాబట్టి ఎంత వరకు ఆ యొక్క పక్షి రెక్కలు కొట్టుకున్నట్టుగా ఆ యొక్క కేజ్ లో నుండి కొట్టుకున్నా కూడా నువ్వు బయటికి రాలేవు. If you go to a zoo, ఒకవేళ మనం జూ వెళ్ళామనుకోండి, there will be a bird enclosure. మరి అక్కడ పక్షులు ఉండడానికి ఒక పంజరం లాగా ఉంటుంది పెద్దది. And that bird enclosure has a very huge tall cage. కాబట్టి ఒక పెద్ద పంజరం, చాలా పెద్ద పొడుగైనటువంటి లేదా పెద్దగా ఉండే ఒక పంజరం ఉంటుంది. And that contains birds which can fly 300-400 meters above the ground. కాబట్టి నేల మీద నుంచి ఒక 300-400 అడుగుల మీటర్ల ఎత్తులో కూడా అవి ఎగిరే సామర్థ్యం ఉన్నటువంటి పక్షులు దాంట్లో ఉంటాయి. They have strength in their wings to go that high. అంత ఎత్తుకు ఎదిగే బలము వాటి భుజాలకు ఉంటుంది, రెక్కలకు ఉంటుంది. That cage is restricting them. కానీ ఏదైతే పంజరంలో అవి ఉన్నాయో ఆ పంజరం అనేది వాటిని ఆపి ఉంచుతూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I'm here to ask you and to request you to look inside of you. కాబట్టి ఇక్కడ నేను నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, ఒక విజ్ఞాపన చేస్తున్నాను, మీ లోపలికి మీరు చూడండి ఒకసారి. Find the cage not that is outside of you, find the cage that is inside of you. కాబట్టి బయట ఉండే పంజరాన్ని కాకుండా నీ లోపల ఉండే పంజరాన్ని నువ్వు చూడాలి. I believe God wants to bring a supernatural breakthrough and breakthroughs in our life. కాబట్టి నా నమ్మకం ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అద్భుత విధంగా మనకు ఒక పురోగతి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. You have been consistent, praying, confessing, doing everything right for a long time. కాబట్టి చాలా కాలంగా ప్రార్థన కావచ్చు, మంచి పనులు ఇవన్నిట్లో నువ్వు మంచిగానే ఉన్నావు. And many times when we are going ahead like that, ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉండగా and we don't see the fruit, మనకి ఫలం అనేది కనిపించకపోయినప్పుడు we get discouraged. అప్పుడు మనం నిరుత్సాహపడుతూ We ఉంటాము. throw away our faith. అప్పుడు మన విశ్వాసాన్ని కూడా వదిలేస్తూ And ఉంటాము. begin to think it's not going to work. అది పని చేయదని మనం అనుకుంటూ ఉంటాము. But God is telling, yes, it will work. Just open your cage. కాబట్టి అవును, అది పని చేస్తుంది, కేవలం నువ్వు ఆ పంజరాన్ని ఆ విధంగా ఓపెన్ చేయాలి, తీయాలి దాన్ని. Break that bottle, break that jar which is holding the perfume, the power inside. కాబట్టి ఆ యొక్క ఏ సీసా అయితే ఉందో ఆ సీసా నువ్వు పగలగొట్టాలి, దాని లోపలనే ఆ యొక్క అత్తరుడు అయితే ఆ యొక్క సువాసన ఉంటూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe the time is near. కాబట్టి సమయం దగ్గరగా ఉందని I'm నమ్ముతున్నాను. not talking about the coming of the Lord. ప్రభు యొక్క రాకడ గురించి చెప్పడం లేదు, కానీ That is coming. We should be ready even if he is coming right next moment. కాబట్టి మరుక్షణంలో ఆయన వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి, అది వేరే విషయం. But what I'm talking about is నేను దేని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, the time for your breakthrough is close. నీ యొక్క పురోగతికి సమయం వచ్చింది. And you know what happens during the journey? ఈ యొక్క ప్రయాణంలో ఏమవుతుందో తెలుసా మీకు? Have you ever been transformed during a journey?
మరి ఆ యొక్క ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉండగా నీలో రావాల్సిన రూపాంతరం చెందిందా ఎప్పుడన్నా? I'm not talking about the train journey or a bus journey. ఏదో బస్సులోనో ట్రైన్లోనో మనం చేసే ప్రయాణం గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about life journey. జీవిత ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నాను. I was thinking about my journey through the medical college. నేను నా యొక్క ప్రయాణాన్ని ఒకసారి ఆలోచించుకున్నాక మెడికల్ కాలేజ్ ద్వారా I was never the same when I came out. నేను బయటికి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. I mean, I found Christ. మరి నేను క్రీస్తుని కనుగొన్నాను. And many other things, of course. ఇంకా చాలా విషయాలు కూడా నేను But the తెలుసుకున్నాను. way Christ impacted my life and changed my life, it was during my that journey, that moving from in the medical college. కాబట్టి ఆ మెడికల్ కాలేజ్ నేను ఉంటుండగా అక్కడ నేను చేసిన ప్రయాణం ఏదైతే ఉందో అది నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. 1996 I came to Hyderabad. 96లో నేను హైదరాబాద్ వచ్చాను. And this 2024 I have been traveling. కాబట్టి 25 సంవత్సరాలు నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. I think this May 23 it will be almost how many years? 96 38 years. 2024 minus 1996, 28 years. 28 years. 28 సంవత్సరాలు ప్రయాణం ఇది. You see, I have changed. నేను చాలా మారాను, మార్పు వచ్చింది నాలో. In my size, hair. కాబట్టి నా ఆకారంలో కావచ్చు, జుట్టులో కావచ్చు, but in my heart, మరి నా హృదయంలో, in my thinking, నా ఆలోచనలో I have changed. నేను మారాను. Because I have allowed the journey to change me as the Spirit of the Lord ministered. కాబట్టి ఆ దేవుడు ఆత్మ ద్వారా నాకు పరిచయం చేస్తూ ఉండగా ఆ ప్రయాణంలో ఆ మార్పులకు నేను అంగీకరించాను. I have seen breaking happen in my life. నా యొక్క జీవితంలో కూడా ఆ విధంగా ఆ పురోగతి లేదా ఆ బ్రేకింగ్ నేను చూశాను. My brothers and sisters, సహోదరులారా, I am here to tell you that there is something great about to happen, but for that let that jar that is holding the perfume inside break today. కాబట్టి ఒక గొప్ప అద్భుతము మన జీవితంలో జరగబోతుంది. అది జరగాలి అంటే ఏదైతే ఆ యొక్క సీసాని ఆపి ఉంచిందో అది పగిలిపోవాలి. You know, in Hebrews chapter 10 verses 35 and 36, మరి హెబ్రీ 10వ అధ్యాయంలో 35-36 వచనాలు మనం చూస్తే, therefore do not cast away your confidence which has great reward, for you have need of endurance, so that after you have done the will of God you may receive the promise. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. Hold on, my brothers and sisters. కాబట్టి దాన్ని గట్టిగా మీరు పట్టుకొని ఉండండి. Allow God to break that hardness that is inside of you. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే గట్టిగా ఉందో లేదా దృఢత్వం ఉందో అది దేవుడు విరగొట్టనివ్వండి. See, one thing I am really glad, మరి ఒక విషయాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, especially about our church. మన సంఘాన్ని గురించి వచ్చినప్పుడు I see love flow, మరి ప్రేమ ప్రవహించడం నేను చూస్తాను. and I am sure everyone who is coming experiences love here. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రేమను అనుభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. Can I hear amen? Hallelujah. No, but I'll tell you, as long as only the church is experiencing your love, it's not enough. కాబట్టి కేవలం సంఘం మాత్రమే మీకు ప్రేమను అనుభవిస్తుంటే అది నీకు సరిపోదు. But what about outside? మరి బయట ఉన్న వారి విషయం ఏంటి? You know, I remember this wonderful testimony of my friend నాకు స్నేహితుడి యొక్క ఒక మంచి సాక్ష్యం నేను విన్నాను. Paul took up a job of a waiter in a restaurant. మరి ఒక రెస్టారెంట్ లో మరి ఒక వెయిటర్ గా ఆయనకి పని తీసుకున్నాడు ఆయన. That was in America. అమెరికాలో. And that restaurant was a loss making restaurant. కాబట్టి ఆ రెస్టారెంట్ లో లాభాలు లేవు అని నష్టాలు నడుస్తుంది. After Paul joined, ఆయన పాల్ జాయిన్ అయిన తర్వాత somehow more people began to come. మరి ఎక్కువ మంది రావడం మొదలు పెట్టారు. The restaurant began to make profit. అప్పుడు వారు లాభాలు పొందుకోవడం జరిగింది. So one day the owner asked a customer, మరి ఒక రోజున ఓనర్ గారు యజమాని అడిగాడు ఒక కస్టమర్ ని, what brings you in? నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు, ఈ రెస్టారెంట్ కి ఎందుకు వస్తున్నావు నువ్వు? You know what he said? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? I come for Paul's smile. నేను ఇక్కడికి ఆ పాల్ యొక్క మొహంలో చిరునవ్వు చూడడానికి వస్తున్నాను అని చెప్తాడు. Hallelujah. You know what he was doing is with a smile, with that kind of heart, he began to serve. కాబట్టి ఒక మంచి మనసుతో లేకపోతే చిరునవ్వుతో ఆయన అక్కడ సేవలైతే సర్వీస్ చేస్తూ ఉన్నాడు. So that
restaurant began to make profit. అప్పుడు ఆ విధంగా చేయడం వల్ల అనేకులు రావడం వల్ల ఆ రెస్టారెంట్కి లాభాలు వస్తూ ఉన్నాయి. Owner saw that. ఆ యజమాని చూశాడు. He started another big restaurant along with Paul. కాబట్టి ఇంకొక పెద్ద రెస్టారెంట్ ఆయన స్టార్ట్ చేశాడు. Now Paul is about to start one more restaurant. మరి ఇంకొక రెస్టారెంట్ కూడా You see, ప్రారంభిస్తున్నాడు. the whole thing was about the smile that people experience. ఇదంతా కూడా ఏంటంటే ఆ యొక్క చిరునవ్వు ఆ వ్యక్తిలో వాళ్ళు చూశారు కాబట్టి. Let people see that smile, that joy, that peace on you. నీలో ఆ యొక్క సంతోషం కానీ లేకపోతే ఆ యొక్క సమాధానం శాంతి ఇవన్నీ కూడా ప్రజలు చూడనివ్వండి. It's not the mask. ఇదేదో మనం వేసుకున్న మాస్క్ లాంటిది కాదు. It's not that saying, I'm now good, but if you see the other side, your other side also should be as good. కాబట్టి నీగో నేను ఇక్కడ మంచిగా కనబడుతున్నాను కానీ అవతల ఇంకొక వైపు చూస్తే నేను వేరేగా ఉంటానని చెప్పి అలా కాకుండా ఎటువైపు చూసినా నువ్వు మంచిగానే ఉండాలి. That means when everything is going good, you are good, and when nothing is going good, you're still good. కాబట్టి అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు నువ్వు మంచిగా ఉంటావు, ఒకవేళ మంచిగా జరగకపోయినా కూడా నువ్వు మంచిగానే ఉంటావు. Because there is goodness inside of you. ఎందుకంటే మనలో ఒక ఆ మంచిని దేవుడు ఉంచాడు కాబట్టి. Do you believe there is goodness inside of you? నీలో ఆ మంచి ఉన్నదని మంచితనం ఉందని నమ్ముతున్నావా? Hallelujah. That goodness, that is the goodness of God. అది దేవుని యొక్క మంచితనమైంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want you to think. ఇది మీరు ఆలోచించాలని Is కోరుతున్నాను. there any jar, any bottle inside of you, any prison inside of you, any cage inside of you that needs to be broken? కాబట్టి మీలో ఎటువంటి ఒక పంజరం కానీ లేకపోతే ఒక సీసా కానీ అది విరగాల్సి ఉందా? I always tell this story. ఎప్పుడు ఈ కథ నేను చెప్తూ ఉంటాను. I've told you before, I'll tell once again. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. Rather two stories. లేదా రెండు కథలు చెప్తాను మీకు. A story of two drunkards who went across the river to drink. కాబట్టి మరి తాగడానికి ఇద్దరు తాగుబోతులు ఒక నది దాటి వెళ్తారు. And they came back and sat in the boat. ఆ తర్వాత వారు తాగిన తర్వాత వెనక్కి వచ్చి ఆ బోట్లో కూర్చున్నారు. And began rowing to go to the other ఆ side. తర్వాత ఇటువైపు రావడానికి వారు ఆ ఓడని వారు They ఆ తెడ్డు వేస్తూ they ఉంటారు. continued to row throughout the night. ఆ తెడ్డు వేస్తూ ఉన్నారు, రాత్రంతా చేశారు. And morning they realized they have not moved an inch. మరి ఉదయాన్ని గారు గమనించిన విషయం ఏంటంటే ఒక్క ఇంచు కూడా వారు ముందుకు పోలేదు అని. And then they looked back and saw వారు వెనక్కి తిరిగి చూసినప్పుడు that boat was tied. ఆ యొక్క బోటు అక్కడ కట్టబడి ఉంది. See, many times our boat is tied like that. ఆ విధంగా మన యొక్క ప్రయాణంలో మన పడవ కూడా ఆ విధంగా కట్టబడి ఉంటుంది. There is power in the wings. We are flapping, but we can't cross the cage. కాబట్టి మన భుజాల్లో రెక్కల్లో అయితే బలం ఉంది, మన రెక్కలు కొడుతున్నాం కానీ మన పైకి వెళ్ళలేము. The second one రెండోది ఏంటంటే is about an elephant which was tied to a small stick. అదే విధంగా ఒక ఏనుగు ఒక చిన్న కర్రకి అది కట్టబడి ఉంది. And one person was really surprised, said, how can you tie that elephant to that stick? కాబట్టి ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో ఆ చిన్న కర్రకు నువ్వు అంత పెద్ద ఏనుగుని ఎలా కట్టావు And అంటాడు. the Mahot said, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, when this elephant was very small, ఆ చిన్న ఎలిఫెంట్ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు we tied him to that. దానికే నేను కట్టాను. He could not get through. దానిలోంచి బయటికి పీక్కోలేకపోయాడు. He's sitting in his mind ఆయనకి మనసు ఏమైపోయిందంటే that I cannot. అది నేను ఆ విధంగా దాన్ని తీసుకోలేను. That's why he never tries to set or break free from that. కాబట్టి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదు అనుకొని ఎప్పుడు కూడా ఆ యొక్క మేకుని లేదా కర్రని పీకడానికి ట్రై చేయలేదు. I cannot change. నేను మారలేను. I cannot be like that. నేను ఆ విధంగా ఉండలేను. My brothers and sisters, that is the deception of the enemy. కాబట్టి అది అపవాది యొక్క ఒక మోసపూరితమైన మాటగా ఉంటుంది. I cannot change my heart. నా హృదయాన్ని నేను మార్చుకోలేను. I cannot change my thinking. నా ఆలోచన నేను మార్చుకోలేను. I cannot change my nature. నా యొక్క స్వభావాన్ని నేను మార్చుకోలేను. I'll tell you, with God all things are possible. కానీ నేను మాట చెప్తున్నా, దేవుడితో సమస్తం సాధ్యం. Allow God to break your prison today. కాబట్టి ఈ రోజున ఆ యొక్క పంజరము పగిలిపోవాలని చెప్పి దేవుని అడగండి. And everybody will say, the beautiful fragrance will flow from you. అప్పుడు ఒక అందమైనటువంటి లేదా సువాసమైనటువంటి ఒక మంచి వాసన మీదకి వస్తుంది. Hallelujah. Hallelujah. హల్లెలూయా. It's there inside, my brothers. అది మీలో ఉన్నది సహోదరి It's సహోదరులారా. there inside, my sisters. సిస్టర్స్ మీలో ఉన్నది అది. Don't allow devil to deceive you by telling that nothing can happen. కాబట్టి అటువంటిది ఏమీ జరగదు అని చెప్పి అపవాది చెప్పి అబద్ధాలు మీరు నమ్మకండి. I believe something must happen today. ఈ రోజే ఏదో ఒకటి జరగాలి. Amen. How many of you see, how many of you think that there is a bottle inside of you or a box inside of you which is holding the perfume back? కాబట్టి మీరు ఎంతమందికి ఆ బాక్స్ కానీ సీసా కానీ ఉండిపోయింది, అది ఆ యొక్క ఆ పర్ఫ్యూమ్ అనేది ఆ అత్తరు వాసన బయటికి రాకుండా చేస్తుంది అని? Do you think so? Do you think so?
అలా అనిపిస్తుందా మీకు? If you think that you have that bottle holding things back, ఆ విధంగా ఒక సీసా ఒకటి ఏదైనా ఆ విధంగా ఆపి ఉంచింది, పట్టి ఉంచింది అనిపిస్తుందా? please stand up wherever you are. మీరు ఎక్కడున్నా అక్కడ మీరు లేచి నిలబడండి. We're going to pray. ప్రార్థన చేద్దాం. I'll be surprised if someone doesn't stand up. ఆ విధంగా ఒకరు ఏమైనా మీరు లేవకపోతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. I mean, it's natural that everybody has something. కాబట్టి సహజం అది, ఎవరో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఆ విధంగా ఉంటుంది. And I want you to pray. మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. It's between you and God. నీవు దేవుడికి నీకు మధ్యలో జరిగే సంభాషణ. Tell God. ఈ విధంగా దేవుడికి చెప్పండి మీరు. Lord, that alabaster jar inside of me must break today. కాబట్టి తండ్రి ఆ అలబస్తర్ యొక్క సీసా అది బుడ్డి ఏదైతే అత్తరు బుడ్డి ఉందో అది ప్రభా నా జీవితంలో అది పగలాలి. Or the prison in which I'm holding your presence back must break today. మరి ఏ చెరసాల్లో అయితే నేను ఉంచుకొని ఉన్నానో మీకు సన్నిధికి నేను దూరంగా ఉంటున్నాను ప్రభా, అది ఈ రోజున మరి దాంట్లోంచి బయటికి రావాలి. I need a breakthrough in me. నాలో ఆ పురోగతి లేదా ఆ బ్రేక్ త్రూ రావాలి. Thank you, Lord, for your presence here. ప్రభువా మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు. Lord, I pray that each one of us may be able to fly high to the maximum capacity that you put in us. ప్రభా మీరు మాలో ఉంచినటువంటి యొక్క సామర్థ్యాన్ని బట్టి, అధిక సామర్థ్యాన్ని బట్టి మేమందరం ప్రతి ఒక్కరు కూడా ఆ ఎత్తుకి మేము ఎదిగే వారంగా ఉండాలి. Lord, our lives may never be the same again. మరి మా జీవితాలు ఈ విధంగా కాకుండా మార్పు చెంది ఉండాలి. Every prison within us may be broken. ప్రతి విధమైన చెరసాల కూడా తండ్రి అది తెగిపోవాలి, Every విరిగిపోవాలి. alabaster jar may be broken that the perfume may spread. ప్రతి అత్తరు బుడ్డి కూడా ప్రభా అది పగిలిపోవాలి, ఆ యొక్క సువార్తన అంతా కూడా బయటికి రావాలి. We need your help, Lord. మీ సహాయం మాకు కావాలి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Did you hear any sound inside of you? మీలో ఏదైనా ఒక శబ్దము రావడం మీరు చూస్తున్నారా, వింటున్నారా? Just think, you know, my brothers and sisters, సహోదరి సహోదరులారా, I do expect that sound, you know. కాబట్టి ఆ విధంగా సీసా పగిలిన టల్ అని సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ మీరు వినాలా. It must come in everyone's heart. ప్రతి ఒక్కరి హృదయంలో ఆ శబ్దం వినబడాలి. Hallelujah.